హలో అండి. ఈరోజు ఆఫ్టర్‌నూన్ మా హస్బెండ్ లంచ్ చేసి బయటికెళ్తుంటే కేక్ చేస్తా కొన్ని ఐటెమ్స్ చెప్తా తీసుకురా అని చెప్పాను. వద్దులే నీకు రాదు నేను బయట నుంచి ఈవినింగ్ వచ్చేటప్పుడు కేక్ తీసుకొస్తా అని చెప్పి తనెళ్ళిపోయారు. తనెళ్ళిపోయిన తర్వాత నేనెందుకు ట్రై చేయను, నేను ట్రై చేసి చూపిస్తా అని చెప్పి దానికోసం 2 ఎగ్గులు తీసుకొని మిక్సీ పట్టాను. పట్టి ఒక కప్పు మైదా పిండి తీసుకొని అందులో ఇదేసేసి ఒక కప్పు షుగర్ కూడా తీసుకొని 4 ఇలాచీలేసి మిక్స్ పట్టి అందులో వేశాను. కొబ్బెర కూడా ఇంట్లో ఉంటే పచ్చి కొబ్బెర ఉంటే అది కూడా మిక్స్ పట్టి అందులో వేసి పాలు తీసుకొని మనకు కావాల్సిన ఇట్లా మంచిగా కొంచెం చిక్కగా బాగా కలిపాను. కలిపి అది ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి పొయ్యి పైన ఒక గిన్నె పెట్టి దొడ్డు గిన్నె పెట్టి దాంట్లో కొన్ని వాటర్ ఏసి స్టాండ్ పెట్టేసాను. పెట్టేసి అప్పటి వరకు ఇంక అది పెట్టి సిమ్‌లో పెట్టాను పొయ్యి. పెట్టిన తర్వాత వంట సోడా ఏసి ఒక నిమ్మపచ్చ పిండి ఒక గిన్నె తీసుకొని మరొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం నెయ్యి రాసి దానిపైన పొడి పిండి చల్లి మనం కలిపిన మసాలా ఉంది కదా! అది అందులో వేసేసుకొని ఆ పొయ్యి పైన ఒక గిన్నె పెట్టినాం కదా! స్టాండ్ పైన పెట్టేసి 20 నిమిషాలయితే గాలిపోకొద్దు, తీయొద్దు. తీయకుండా 20 నిమిషాలు పెట్టిన తర్వాత కేక్ రెడీ అయింది. మా పిల్లలు కట్ చేసి తిని బావుందని చెప్పిన తర్వాత మా హస్బెండ్ కూడా వస్తే తనకు కూడా పెడితే బావుంది. నెక్స్ట్ టైమ్ బర్త్‌డేలుంటే నువ్వే చెయ్యు అని అన్నారు. స్వీట్ తగ్గిందని చెప్పాను.